నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. 3,14,00,000 లీజ్ బకాయిలు చెల్లించకపోవడంతో జీవన్ మాల్ను సీజ్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రక్కన జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సుమారు నెల రోజుల కిందటే లీజ్దారుడు విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు మాల్ లీజ్ డబ్బులను చెల్లించాలని ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. అద్దె బకాయిలు చెల్లించాలని లీజ్దారుడికి నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన అధికారులు గురువారం మాల్ను సీజ్ చేయాలని నిర్ణయించారు. మాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులకు మాల్ను సీజ్ చేస్తున్నట్లు మైక్ ద్వారా తెలియజేశారు. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈ మాల్లో దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారుల పరిస్థితి సందిగ్ధంగా మారింది. మాల్ను సీజ్ చేస్తే వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురవుతోంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ లీజ్ బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సంస్థకు లీజ్దారుడు 3,14,00,000 బకాయి ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక అధికారుల వెంట ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం శంకర్, ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు, డిపో సూపర్వైజర్ పారు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్మూర్ బస్ డిపో స్థలంలో BOT స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలు చెల్లించనందున TSRTC వారు అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరచుకోవడానికి నిర్ణయించడమైనది. TSRTC ఆర్మూర్ బస్ డిపో స్థలంలో BOT స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలు చెల్లించనందున TSRTC వారు అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరచుకోవడానికి నిర్ణయించడమైనది. కాంప్లెక్స్ లోని కిరాయిదారులు గమనించగలరు. ఎన్నికలలో ప్రలోభాలను నిలువరించేందుకు గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఎలిజ్ బజార్ వ్యయ పరిశీలకులు, డిఎం నెమ్జీలు సూచించారు. రెట్టింపు సంఖ్యలో నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు సమయం సమీపించిన నేపథ్యంలో
ఎన్నికలు పూర్తి పారదర్శకంగా ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సంబంధిత విభాగాల అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు గట్టి నిఘాను కొనసాగిస్తూ అంకిత భావంతో పనిచేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజ్వజార్, వ్యయ పరిశీలకులు డిఎం నెమ్జీలు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో జరిగిన ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, ఇతర కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై గట్టి నిఘా పెంచాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్, వీడియో వేవింగ్ బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అనుమానాస్పద ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల నిశితంగా పరిశీలించాలని, అధిక మొత్తంలో నగదు బదిలీ జరిగే ఖాతాలను గుర్తించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అక్రమ మద్యం నిలువలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని, ఐఎంఎల్ డిపో నుండి దిగుమతి చేసుకుంటున్న మద్యం నిలువలు ఎక్కడైనా పక్కదారి పడుతున్నాయా అని నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. పోలింగ్కు సమయం సమీపిస్తున్నందున మరింత అప్రమత్తతో పక్కడ్బందీగా విధులు నిర్వర్తించాలని నిఘా బృందాల అధికారులకు సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఆబ్గారీ, రవాణా, వాణిజ్య పన్నులు తదితర శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని అన్నారు. తనిఖీలను మరింత ముమ్మరం చేయిస్తామని పరిశీలకులకు తెలిపారు. అలాగే ప్రస్తుతం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 21 ఎఫ్ఎస్టీ బృందాలు నిఘా కొనసాగిస్తున్నాయని, వాటి సంఖ్యను రెట్టింపు చేస్తామని, 22 ఎస్ఎస్టీ బృందాల సంఖ్యను కూడా 30కి పెంచుతామని వివరించారు. ఆర్టీసీ బస్సులలో కార్గో సేవల ద్వారా, రైల్వే మార్గం ద్వారా ఏవైనా వస్తువులను ఎన్నికలలో ప్రలోభాల కోసం పంపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. అలాగే సిపి కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ పలుచోట్ల నగదుతో పాటు మద్యాన్ని పట్టుకున్నామని అన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ అక్రమ నగదు, మద్యం, వస్తువుల పంపిణీ వంటి ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా గట్టి నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Department officials and other line departments. So today we have CP and other line department officials. So regarding this SOP 72 hours, the first thing is so third randomization. So as per ECA instructions, we have planned on 11th at 11 a.m. Then second thing, regarding PWD staff, we have identified the polling stations, which are like at the council's headquarter level. So on that day, manually welfare measures, we are providing one welfare kit also, and also in personnel, and at the distribution center, reception center, and at the polling stations. And regarding AMF, so AMF facilities are being so at the distribution, reception, and also on the first and lunch and other arrangements also. For P-1 day also, we are providing the dinner at the police station locations only. So next second thing, regarding providing them, and also sectoral officers also, we have informed them what are the critical polling stations, land order measures. So the CAPF remaining companies, they are arriving tomorrow night. So మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడ, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలని, మాజీ ఎంపీ కవిత కృషితో ఆడబిడ్డలకు బీడీ పెన్షన్ అందుతోందని ఆయన గుర్తు చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్మూరు పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఆసన్నగారి జీవన్ రెడ్డితో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూరు పట్టణంలో
ఆలూరు రోడ్ గుండ్ల సంఘం నుండి గోల్ బంగ్లా వరకు పాదయాత్రలో పాల్గొని ప్రజలను కారు గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు, రుణమాఫీ 2 లక్షలు లేదు. ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచిందని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులతో కొట్లాడి నిధులు సమకూర్చి తీసుకొచ్చానని అన్నారు. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నాడని, ఎంపీ ఎలక్షన్లో ఆశీర్వదించండి, మీకోసం కొట్లాడతానని ఆయన అన్నారు. కోరుట్ల, జగిత్యాల్, బాల్కొండ ముగ్గురు మన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మద్దతుందని, సర్వేల ప్రకారం మనం గెలవబోతున్నామని ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ హిందూ, ముస్లిం, రోహింగ్యా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వ్యాఖ్యలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఏ ఒక్క రోజన్నా గ్రామాల్లో తిరిగింది లేదని, గ్రామానికి రూపాయి ఇచ్చింది లేదని, పార్లమెంటు మెంబర్ అంటే ఎలా ఉండాలి, మెంబర్ ఆఫ్ పంచాయతీగా చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అతనికి మంచి అవకాశం ఇచ్చారని, ఏమీ చేయని అసమర్థుడు ఎంపీ అరవింద్ మళ్ళీ వస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించాలని ఆయన అన్నారు. పనిచేసే వారిని ఆశీర్వదించండి, నేను మీకోసం పనిచేస్తా, ఆశీర్వదించండి ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా స్థానాల్లో విజయం సాధించనుందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జోస్యం చెప్పారు. కేంద్రంలో ఏర్పడబోతున్న బీజేపీ ప్రభుత్వంలో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భాగస్వామ్యం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ముధోల్ నియోజకవర్గం పరిధిలోని లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, కనకాపూర్, జోహార్పూర్ గ్రామాలలో బీజేపీ శ్రేణులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలకు చేరుకొని కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ మేనిఫెస్టో అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ దశాబ్ద కాలంగా ఎన్నో సంస్కరణలతో అత్యుత్తమ పాలన అందించారని, ఆయన నాయకత్వాన్ని దేశానికి మరోసారి అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందుతోందని, సమీప భవిష్యత్తులోనే దేశం అగ్రరాజ్యంగా విరాజిల్లుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉండా, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండా, ఒక్క పని కూడా కాలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదు. ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేయని నా బాధ్యత. నేను గెలిచిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిపాలన చేసి చూసిండు. మీరు ఏం చేసిండు? 7-8 సంవత్సరాల నుంచి భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలే. ఇచ్చిండమ్మా? ఇవ్వలే. మన కొడుకు పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, మన్మడు పుట్టిండు, మన్మరాలు పుట్టింది, రేషన్ కార్డులో పేరు లేదు. రేషన్ కార్డులో పేరు లేకుంటే మనకు బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తాయి? బియ్యం ఇచ్చేటోడైతే మన మోదీ. వీడికి ఒకటి కార్డు ఏదలిగి శాత కాలేదు. అది కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 50 సంవత్సరాలు ఉన్న అమ్మ ఇవాళ 60 సంవత్సరాలు అయింది, ఆమెకు కూడా పెన్షన్ లేదు. అంటే 10 సంవత్సరాల నుంచి మోసం చేసిన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మనకు మోసం చేసిన లేదమ్మా. నేను గెలిచి 3-4 నెలల మీ అందరు ఆశీర్వాదంతో నేను గెలిచాను. గెలిచిన తర్వాత ప్రజాపాలనని పెట్టడం జరిగింది. ప్రజాపాలనలో మీ అందరు రాసిచ్చున్నారు, మాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ లేదని రాసి చెప్పడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఎవరైతే రాసిచ్చిందో వాళ్లకు కొత్త రేషన్ కార్డు ఇచ్చుడు, భార్య చనిపోతే భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చుడు, 50 సంవత్సరాల వయసు ఉన్న 60 సంవత్సరాలు అయితే పెన్షన్ ఇచ్చుడు నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అందరికీ పెన్షన్ కొత్త కార్డు ఇప్పిస్తాము అని ఈ సభాముఖం. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని, ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కోరారు. రుద్రూరు మండల కేంద్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ఆయన మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గల చెరువు కట్ట వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. మేనిఫెస్టోలోని అంశాలను వారికి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. గాలి అనిల్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు అరటిపళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పీటీసీ నారోజీ గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు, పత్తి రాము, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తోట సంగయ్య, గంగారాం పాల్గొన్నారు. ఈసారి ఒక అవకాశం వచ్చింది మనకి. మళ్ళా ఒక బీసీ నాయకుడు, బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి బీసీ బిడ్డకి కష్టాలేందో తెలుసు, బీసీ పడే బాధలేందో తెలుసు వాళ్ళకి. అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మన గాలి అనిల్ కుమార్ గారికి మంచి మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట మనం రాష్ట్రం ఏ విధంగా ఉండేనో, ఇప్పుడు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఈ 5 నెలల రాష్ట్రం ఏ విధంగా తయారైంది ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకన ముందు అప్పుడు చీకటిమయం ఉండే. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు తెలంగాణ చేసిండు రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు ప్రభుత్వంలోకి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ ఈ 5 నెలల ఏమైంది? మళ్ళా రాష్ట్రం చీకటిమయమైంది. ఎవరికైనా వెలుగు నింపే పనులు అవుతున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో? ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా లాభం పొందేటట్టు అవుతుందా ఈరోజు? ఎవరికైనా అయిందా ఈరోజు? ఎవరికైనా 5 నెలల అస్సలు రాలే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రచార భాగంలో, ఎలక్షన్ లో ప్రచార భాగంలో డిసెంబర్ 9 తారీఖు రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. మొట్టమొదట నా సంతకం 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతాను, రుణమాఫీ చేస్తానని చెప్పేసి అన్నాడు. రుణమాఫీ చేసి అని అడుగుతున్నాను ఈరోజు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమన్యాయం చేకూరుతుందని రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని చెరువు కట్ట వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న మేనిఫెస్టో అంశాలను వివరించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవగానే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల రోజువారీ వేతనం చెల్లించనున్నట్లు కూలీలకు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, ఉపాధ్యక్షుడు నడిపెంటి నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు అరటిపళ్ళు, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీగుళ్ల గంగామణి, రాజా వరప్రసాద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు కంచపల్లి సాయిలు, కాంతారావు, కార్తిక్, సూరిగోపి, రాజు, మహేష్, లక్ష్మణ్, సయ్యద్ ముల్తానీ, రజాక్, మైనార్టీ సోదరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి బలపరిచి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కనుక మనం సపోర్ట్ చేసినట్టయితే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఫండ్స్ అనేవి దారి మళ్ళకుండా రోజువారీ కూలి 400, ప్రస్తుతం 150 నుంచి 200 వస్తున్నాయమ్మా. అంతే వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ. నెక్స్ట్ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రోజువారీ కూలి అనేది 250 నుంచి 400 పెంచడానికి మనం ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉందన్నది. ఇంకోటి, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మొత్తం రిజర్వేషన్ తీసి పడేద్దామనే దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా అదే అంశం ఉంది, ప్రధాన అంశం. కాబట్టి మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలన్నా, మన మైనార్టీ సోదరులు మనం కాపాడుకోవాలన్నా, క్రిస్టియన్ సోదరులు కాపాడుకోవాలన్నా కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ యొక్క అభ్యర్థులను బలపరిచి మనం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు పెట్టింది? ఎప్పుడైతే కరువు పడుతుందో ఆకలి చావద్దని ప్రజలకు ఇది ఒక ఉపాధి కావాలా అని రోజు 2-3 గంటలు చేస్తే 100 రూపాయలు 100 మంది నాయకులు, కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు ఏంటంటే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంతకుముందు ఏం చేసిర్రు? ఆ డబ్బుల్ని, ఆ ఫండ్ని డైవర్ట్ చేసిర్రు. మీకు ఇప్పుడు వస్తున్నాయి కరెక్ట్గా డబ్బులు? ఇంతకుముందు ఈ 3 నెలల ముందు వచ్చినాయా డబ్బులు? రాలేదు కదా. ఎందుకు రాలేదు అంటే ఇదే కారణం. ఆ డబ్బుని వేరే సైడ్ మళ్లించడం వల్ల మీకు రాలేదు. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటివి చెయ్యదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా ముందు 400 రూపాయలు కూలీలు పంచుతున్నారు. ఇప్పుడు మీకు 100-150 వస్తున్నాయి కదా, అంతకంటే మించి రావట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేష్ షెట్కార్ సాబ్ ఉంటాడు, ఆయనకు ఓటేసి మనం గెలిపిస్తే మన 400 రూపాయలు రోజువారీ కూలీ వస్తుంది. మనం అది దయచేసి 400 దయచేసి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని, ఇది ఎవరికో ఉపయోగం, ముఖ్యంగా మీకే ఉపయోగపడుతుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. చేతు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో ఈ ఊళ్ళో మీ ఊర్లో ఓట్లు వేస్తేనే ఏదన్నా. ఇప్పుడు వదిలే ఉన్నారు సర్పంచ్ గారు నాగేష్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తారు. భీమ్గల్ మండలం మానాల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. మానాల గ్రామ పరిధిలోని దేగావత్ తాండా, వేరం తాండాలలో ఉపాధి హామీ కూలీలతో కూడా మానాల మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మానాల గ్రామంలోని ముదిరాజ్ మరియు మున్నూరు కాపు సంఘాల సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తోందని
ధ్వజమెత్తారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు శ్రీరాముని రూపంలో అయోధ్య వైభవంగా జిల్లా కవులందరూ కవితా సంకలనంగా తీసుకురావటం అభినందనీయమని ప్రముఖ కవి గణపతి అశోక్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా పలువురి వక్తల ప్రసంగాలు సభలో పాల్గొన్న అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని హరిచరణ్ మారవాడి స్కూల్ నందు సంస్కార భారతి ఆధ్వర్యంలో అయోధ్య వైభవం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు నరేందర్ భాయ్షా, గౌరవ అతిథులుగా డాక్టర్ గణపతి అశోక్ శర్మ, వక్తగా కృష్ణశాస్త్రి విజయభాస్కర్, ఇందూరు జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ చామకూర శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ సుబేదార్, దస్తగిరి, గంట్యాల ప్రసాద్లు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా అయోధ్య వైభవం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అతిథి డాక్టర్ గణపతి అశోక్ శర్మ మాట్లాడుతూ శ్రీరాముని కీర్తిని, అయోధ్య వైభవాన్ని జిల్లా కవులందరూ కవితలు రాయటం అభినందనీయమని ఆయన అన్నారు. సంస్కార భారతి ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. పలువురి వక్తల ప్రసంగాలు సభలో పాల్గొన్న అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యవేత్తగా విచ్చేసిన కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ అయోధ్య మందిర నిర్మాణంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయులను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మందిర నిర్మాణ చరిత్రను కూలంకషంగా వివరించారు. संस्कार भारती के सदस्य सबका मैं हार्दिक स्वागत करता हूँ। हर वर्ष छवियों के संगठन के हिसाब से संस्कार भारती उगादी प्रोग्राम और कवि सम्मेलन पूरी तरह अच्छी तरह से होता है, इसलिए मैं आप सबका आभार व्यक्त करता हूँ। प्रति साल कुछ ही प्रोग्राम करने के लिए के बाद हमें कवियों का मान और सम्मान बढ़ाने के लिए जो एक बुक स्थापित किए हैं, इसका सहयोग हमारा गंटला प्रसाद और हमारे को जाता है। मैं सभी का हार्दिक स्वागत करता हूँ। దైవ కార్యం చేయడానికి ప్రత్యక్షంగా అవకాశం లేనప్పుడు ఎవరైతే దైవ కార్యం చేస్తున్నారో వారికి సహకరించడం కూడా దైవ కార్యంతో సమానమే. మనందరికీ ధర్మ కార్యం చేయడానికి అవకాశం లేనప్పుడు ఎవరైతే నిజంగా ధర్మ కార్యం చేస్తున్నారో వాళ్ళకు సహకరించడం కూడా మన యొక్క ధర్మమే. మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐఎంఎల్ మోస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదామని ఆయన అన్నారు. సిరికొండ మండలంలోని గడ్గోల్ గ్రామంలో జరిగిన సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశ ప్రజలను నిలువుదోపిడీ చేసిందని అన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలను కార్పొరేటర్లకు అమ్మేసిందని అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్న కులగణన చేపట్టలేదని అన్నారు. 2014లో 65 రూపాయలు పెట్రోల్, 52 రూపాయలు డీజిల్, 410 రూపాయలుగా ఉన్న గ్యాస్ ధరలను తగ్గిస్తానని అధికారంలోకి వచ్చి ధరలు తగ్గించకపోగా పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు, గ్యాస్ 1100 రూపాయలు చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు ధరలన్నీ రెట్టింపు చేశాడని అన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని, అవినీతిని రూపుమాపుతామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తెప్పిస్తామని హామీలిచ్చిన నరేంద్ర మోదీ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. వాటి గురించి మాట్లాడకుండా దేవుడు, మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ చట్టబద్ధంగా అవినీతిని ప్రోత్సహిస్తూ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో 1000 కోట్ల ముడుపులను సమకూర్చుకుందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు మళ్లీ 3వసారి ఎన్నికల్లో గెలిస్తే దేశంలో ఇక కనీస ప్రజాస్వామ్యం, హక్కులు లేకుండా పోతాయని వారన్నారు. మతాల జెండా చుట్టే పాలన సాగి ప్రజల అవసరాలు కనుమరుగవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను
ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడగా, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బావన్న తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశంలో ఫాసిస్టుని విధానాన్ని తీసుకురావడానికి ఈ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అదే ఫాసిస్ట్ చర్యల్ని తీసుకొస్తుందనేసి చరిత్ర చెప్పబోతా ఉంది, రాబోయే చరిత్ర. ఈ నేపథ్యంలో మేము మోడీకి స్పష్టంగా నీకెందుకు ఓటేయాలని చెప్పేసి మేము అడగదలుచుకుంది సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్. ఒకటి, 2014లో రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తానన్నావు, తెచ్చి పెట్టావని అడుగుతా ఉన్నాం. రెండవది, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటించావు, తెచ్చావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు జీరో ఖాతాలు వేస్తానని చెప్పేసి చెప్పావు, అది తెచ్చావని అడుగుతా ఉన్నాం. అట్లాగే ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారి దాడిలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, చిన్న చిన్న దేశాలు కూడా తనను తను రక్షించుకోవడానికి వైద్య శిబిరాలని, ఇది అంతర్జాతీయ సహాయాన్ని కోరి వాళ్ళ పౌరుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏం చేశావు? తాళీలు కొట్టమని చెప్పావు, పళ్ళాలు కొట్టమని చెప్పావు, దీపాలు పెట్టమని చెప్పావు, కొవ్వొత్తులు పెట్టమని చెప్పావు. అశాస్త్రీయంగా ప్రజల్ని మూఢ విశ్వాసాల్లో ఉంచావు. అందుకనే నీకు ఓటేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఏదైతే దేశానికి రైతాంగం అన్నం పెడుతున్న రైతుకు 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఎంఎస్పి చట్టబద్ధత కావాలని, అట్లాగే మా వ్యవసాయాన్ని పెద్ద పెద్ద స్టేట్లైన కార్పొరేట్ స్టేట్లకు ఒప్పజెప్పొద్దని కొట్లాడుతుంటే, కరోనాను కూడా లెక్క చేయకుండా కొట్లాడుతూ ఉంటే 750 మంది చనిపోతే నీ సహాయక మంత్రి కొడుకు రైతుల మీద కారెక్కిచ్చి రైతుల ప్రాణాలకు బలిగొంటే దానికోసం మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. ఏదైతేనేమి ఈరోజు ఏదైతే నువ్వు సాధించిన ప్రోగ్రెస్ ఏం లేదు కాబట్టి రాముని చూపిస్తున్నావు, అట్లాగే మూడో విశ్వాసాలు చూపిస్తున్నావు, మతాన్ని చూపిస్తున్నావు. అందుకని మతము అట్లాగే దేవుడు ఎవరు కూడా అది వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతమైన విషయం. అది నువ్వు దాన్ని చూపించి లాభపడదామని చెప్పి చూస్తా ఉన్నావు. గతంలో కూడా 2019లో కూడా నువ్వు అదే పని చేస్తావు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త. ప్రజలు 3వ విడత జరిగిన ఎన్నికల్లో కూడా నీకు తగిన బుద్ధే చెప్పారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పిట్ల శ్రీరాములు అన్నారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టలేదని ఆయన విమర్శించారు. మోస్ట్రా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పిట్ల శ్రీరాములు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశానికి చేరుకుని కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలను కూలీలకు అందజేశారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీరాములు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోపిరెడ్డి, యాదగిరి, బాగారెడ్డి, దేవేందర్, అలీం, శంకర్ గౌడ్, గొల్లపల్లి శంకర్, మక్కయ్య, సదాశివుడు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కానీ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేయాలా. మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము. మేము అందుబాటులో ఉంటాం. గల్లీ కొక్కోలు ఉన్నారు బీఆర్ఎస్లో, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము పూచిగా పుల్ల మీకు మీ దగ్గర రూపాయి తీసుకోకుండా పని చేస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టయితే చెప్పండి, మేము మొత్తం రాజకీయం మానుకుంటాం. మేము మీ అవసరాల నిమిత్తం ఏ పని కావాలన్నా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరించి మేము చెప్పినట్టు ఇని మాకు కారు గుర్తుకు ఓటేస్తారని చెప్పి ఆశిస్తూ. ఎంసీఎంసీ అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురించకూడదని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తగు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎన్నికల నిబంధనలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా పోలింగ్ రోజున అలాగే పోలింగ్కు ఒకరోజు ముందు అనగా ఈ నెల 12, 13వ తేదీలలో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని అన్నారు. వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎంసీఎంసీ ద్వారా అనుమతి తీసుకొని దరఖాస్తు చేసుకుని ధృవీకరణ పొందాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తగు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 12, 13 తేదీలలో ప్రింట్ మీడియాలలో ఆయా పత్రికలలో ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురితం చేయదలిచిన వారు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే, ద్వేషపూరిత ప్రకటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన మజీద్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంజాద్ అలీతో పాటు సుమారు 50 మంది మైనార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీని వీడి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అంజాద్ అలీ, షేక్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు వెల్లడించారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు ఈద్గా కమిటీ మాజీ అధ్యక్షులు జమీర్ పాషా, వైస్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, మొహమ్మద్ ముఖీం, అఫ్జల్, హమీద్, షేక్ జావేద్, షేక్ కలీంతో పాటు యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అస్వా హుస్సేన్, సయ్యద్ జావేద్, షేక్ అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగర శివారులోని నాగారం 300 క్వార్టర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కావేరి అనే మహిళ బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. రైంజల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్ ఆధ్వర్యంలో బోర్గాం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ గుజ్జర్ రమేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మోయినుద్దీన్, డైరెక్టర్లు ఖాదిర్ పాషా, సాయిరెడ్డి, అదిక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మోస్ట్రా ప్రధాన రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన 25 మొక్కలను కొత్తపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నరికివేశాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ ప్రేమ్ కుమార్ మండల అధికారుల ఆదేశాల మేరకు మొక్కకు 10,000 చొప్పున 25,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ చెట్లను నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది చంద్రశేఖర్, రాము, సాయిలు, అంజీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ పట్టణంలోని 1వ వార్డులో నాయకుల ప్రచారం నిర్వహించారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బంటు సాయిలు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చేతి గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి గెలుపు ఖాయమైందని వారు పేర్కొన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు చనిపోయినప్పుడు కనీసం అంత్యక్రియల ఖర్చులు కూడా చెల్లించకుండా పాలకవర్గం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 2014లో అప్పటి మున్సిపల్ డైరెక్టర్ నుండి కార్మికులకు చనిపోయిన వారికి అంత్యక్రియల ఖర్చుల కోసం 10,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించినప్పటికీ వాటిని పాటించలేదని అన్నారు. అదేవిధంగా 2016 జూలైలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చనిపోయిన వారికి అంత్యక్రియల ఖర్చులు 20,000 రూపాయలు చెల్లించాలని సర్కులర్ జారీ చేసి ఆదేశించినప్పటికీ జిల్లాలో వాటిని అమలు జరపడానికి మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ చొరవ చూపకపోవడంతో అనేక మంది కార్మికులు అంత్యక్రియ ఖర్చులకు కూడా నోచుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో మున్సిపల్ కార్మికులు అధికారులు తలా కొంత జమ చేసుకొని ఇవ్వటం తప్ప కార్పొరేషన్ నుండి ఇవ్వలేదని, ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని, వెంటనే చనిపోయిన కార్మికులందరికీ నిబంధనల మేరకు అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ కార్యదర్శి కె భూపతి పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో 237 బూత్ పరిధిలో బీజేపీ శ్రేణులు ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురికి మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిలుక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా ధర్మపురి అరవింద్ను గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు బండారి మదన్, ప్రదీప్ గౌడ్, పోచారం రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి సృజన్, ఎడపల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు పిట్ల రాము, వెలుమల నరేష్, టోనీ, సుంకరి సుమన్, గొల్లరాజు పాల్గొన్నారు. జాన్కంపేట గ్రామంలో 237, 238, 239 బూతులలో ఈరోజు జాన్కంపేట భాజపా కార్యకర్తలం అందరం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా రెండవసారి ధర్మపురి అరవింద్ గారిని గెలిపించాలని, అలాగే మన భావి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధాని చేయాలని చెప్పేసి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే వాళ్ళు మీరు ఇంటి వరకు రావాల్సిన అవసరం కూడా లేదు, మోదీ గారిని ప్రధాని చేయడం మా బాధ్యత. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబీన్ ఖాన్ ఆధ్వర్యంలో 50 మంది దళితులు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా కాంగ్రెస్లో చేరిన వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు నిధులు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దూపల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో దళితవాడైన దూపల్లి ఈ గల్లీలో రావడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ మరీ మమ్మల్ని పిలుచుకొని మా సమస్యల ముందు చూడుర్రి, తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడుర్రి అని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాడ అన్యాయానికి గురైంది. ఇక్కడ చాలామంది పేదలకు మీరు ఇల్లు కూలగొట్టుకొని మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒక ఆమె వచ్చి చెప్పింది, ఆమె ఆవేదన చెప్పింది. పాపం ఇల్లు కూలగొట్టుకున్నది, ఉన్న పాత ఇల్లు కూలగొట్టుకున్నాక కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వలేదు. ఎటు తీసుకొని పోవాలి పిల్లలకు కానీ ఆమె బోస ఇప్పిస్తూ ఉంది. ఈ రకంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించారు అనే దానికి నిదర్శనది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే గ్రామాలలో అన్ని పనులు అవుతాయి అన్న ఉద్దేశం, వాళ్ళ ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళే స్వతంత్రంగా ఇప్పుడు కాండవాలు తీసుకొని మెడల్లో వేసుకొని రేపు 13న సోమవారం రోజు జరిగే ఎలక్షన్లో
5 సంవత్సరాల కోసం మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించినాము. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీకి తోడుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి పనులు గట్టిగా అడుగుతాము, చేపించే బాధ్యత మీదని మాకు అడగటం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.